జన సైనిక కుటుంబానికి స్వాగతం, సుస్వాగతం. అదేవిధంగా నా సోదర సోదరిమణులారా, ఒక్కసారి ఆలోచించండి. స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇన్ని సంవత్సరాలలో రెండు రాజకీయ పార్టీలలో రెండు కుటుంబాలలో మన రాష్ట్రం వాళ్ళ చేతుల్లో ఉండిపోయి ఈ రోజు మనం ఎంతో కష్టాలు పడుతున్నాం. స్వతంత్ర రాజకీయాలు చేస్తున్నారు, మనం విడగొట్టాలు చూస్తున్నారు. మనం ఐకమత్యంతో ప్రతి జన సైనికుడు ఒక బుడం పట్టుబట్టి ప్రతి జన సైనికుడు ఒక 10 ఓటుగా నిండుగా చేపించుకోగలిగితే ఖచ్చితంగా 2019లో కుంభస్థలం ఏదైతే ఉందో అదే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సీఎం మన పవన్ కళ్యాణ్ మనం గెలిపించుకుంటాం. మరీ ముఖ్యంగా 2019లో జనసేన పార్టీ గెలిచి పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అయితే ఆయనకు వచ్చిన స్వార్థం ఏమీ లేదు. ఖచ్చితంగా మన రాతలు అయితే ఖచ్చితంగా మారుతాయి, మన బిడ్డల సంఘాతలు మారుతాయి. వాటికైనా మనం ఐకమత్యంతో కుట్ర రాజకీయాలతో లోడి కాకుండా మనం కష్టపడాల్సిన అవసరం ఉంది. ఇప్పుడే శివకుమార్ గారు చెప్పారు, మేము కూడా ఆయన పక్కన ప్రత్యక్షంగా చూసాం. ఎంత నీచగా ప్రవర్తించారంటే చాలా బాధేసింది. రాత్రి కూడా అయిపోయాం. మనలో ఉండి మీకు ఒక చేత వెళ్ళిపోండి. ఇంకా పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, నీ వల్ల నీ స్వాతంత్రం ఉన్నావా, వెళ్ళిపో. నేను 10 మందిని అడిగి చేసుకున్న సత్తా నా దమ్ము నాలో ఉంది. నిస్వార్థమైన సైనికులు నా వెంట 10 మంది కాదు, 100 కాదు, లక్షలు వచ్చే సిద్ధంగా ఉన్నా అని పవన్ కళ్యాణ్ స్వయంగా చెప్తున్నారు. కాబట్టి ఎవరైనా స్వార్థంతో వచ్చారంటే దయచేసి మీరు వెళ్ళిపోండి. ఇలాంటి మంచి మనసుతో వస్తున్న వ్యక్తిని మనం సాదర స్వాగతం పలకాలి. అదేవిధంగా మనం మైక్ ఇచ్చాము, వాళ్ళు వినియోగించుకోలేదు. ఇంకా ఇంకనట్టే మైక్ ఇచ్చేసాము, అయిపోయింది. ఒకసారి అందరూ జై పవర్ స్టార్, జై జనసేన. పవన్ కళ్యాణ్ గారు ఈ గాజు గ్లాసులు అంటారు. చాలా మంది ఇది పడితే పగిలిపోద్ది అనుకుంటారు, కానీ ఎదురు తిరిగి తగిలితే దిమ్మ తిరిగిపోద్ది. ఎదురు తిరిగి తగిలితే దిమ్మ తిరిగిపోద్ది. 2019లో ఇదే జరగబోద్ది. పార్టీలు ఏకమైతే అది రాజకీయం, ప్రజలందరూ ఏకమైతే అది జనసేన విజయం. బేసిక్గా ఈ 4 నెలలు ఇలా ఎక్కడికెళ్ళినా ఇలా చిన్న దెబ్బలు కొట్టాలని ట్రై చేస్తుంటారు చాలా మంది. ఈ కులపిచ్చితో ఓట్లేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళకి చెప్తున్నాను, అంటే మీరు ప్రేమించే అమ్మాయి, పెళ్లి చేసుకునే అమ్మాయికి మీ కులమై ఉండాలి. అక్రమ సంబంధాలకు మాత్రం ఏ కులమైనా పర్లేదు. మీ బండి వెనక ఎక్కేవాడు మీ కులవాడై ఉండాలి. మీరు పడితే లేపేవాడు మాత్రం ఏ కులవాడైనా పర్లేదు. మీ ఇంట్లో మీ పక్కన కూర్చొని తినేవాడు మీ కులవాడై ఉండాలి. కానీ ఆ పండించేవాడు ఏ కులవాడైనా పర్వాలేదు. అక్కడి నుంచి వచ్చింది అంతా. మీ కులవాడు గెలిస్తే 3 రోజులు అరుగు మీద కూర్చొని మాట్లాడడానికి మాత్రమే బాగుంటది. ఆ తర్వాత అప్పుడు ఆత్మహత్యలు అన్ని మళ్ళీ కామన్ గానే జరుగుతుంటాయి. ఒక్కసారి నిస్వార్థమైన నాయకుడిని గెలిపించి చూడండి. 5 సంవత్సరాలు అదే అరుగు మీద, గుండెల మీద హాయిగా చేసుకున్న తెప్పవచ్చు. సమస్యలు తీర్చాలి. పవన్ కళ్యాణ్ గారు సమస్యలు తీర్చడానికి కాళ్ళు పట్టుకునే రకం కాదు, కాళ్ళను పట్టుకుని ప్రశ్నించే రకం. ఆయనకి డబ్బే కావాలి అనుకుంటే కొన్ని యాడ్స్, కొన్ని సినిమాలు చేస్తే ఆటోమేటిక్ గా డబ్బు వచ్చేస్తుంది. నిజంగా పదవి పిచ్చితోనే వస్తే 2009లో ఎలక్షన్లో పోటీ చేయాలి, 2014లో ఆయన అడిగింది ఇచ్చేవాళ్ళు. రాజకీయాలకు మరి ఎందుకు వచ్చాడు? పదవి పిచ్చి లేదు, డబ్బు పిచ్చి లేదు, మరి ఎందుకు వచ్చాడు? ప్రజలకు సేవ చేయడానికి వచ్చాడు. మరి అలాంటి నాయకుడు మనం గెలిపించుకోకుండా ఊరుకుంటామా? గెలిపిస్తాం. నేను చెప్పేదానండి, ఈ డిఫరెన్సెస్ రాసుకొని ఎవరి దగ్గర అయితే పాజిటివ్స్ ఎక్కువగా ఉంటే వాళ్ళకి ఓటేయండి. వాళ్ళు ఎవరైనా పర్వాలేదు, నేను చెప్తున్నాను. వాళ్ళు ఎవరైనా
గొడవలు